హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా. సండే స్పెషల్స్ ఏంటి అంటే మనకి కీమా వచ్చిందండి. సో పిల్లలు కూడా కీమా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో అది ప్రాసెస్ ఎలా అంటే, అది అక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసుకున్నాం. తర్వాత ఇది శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న కీమా అనేది మనం అది బాగా మగ్గిన తర్వాత మసాలాలో ఇప్పుడు మనం ఆ కీమా అనేది దాంట్లో వేసుకుంటామండి. సో అప్పుడు ఏంటి అంటే మనకి బాగా మగ్గిన తర్వాత కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. సో అది మొత్తం వేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం నీళ్ళన్నీ వడగొట్టి అలా వేసేసుకున్న తర్వాత సో అది కూడా ఒకసారి మొత్తం తిప్పాలి అండి. మొత్తం కలమెల కలిసిపోయిన తర్వాత సో ఇప్పుడు కారం వేసాను. కారం వేసిన తర్వాత అది మొత్తం కలిపేసి ఒకసారి ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకేసారి వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత అది ఇంకా మగ్గనివ్వాలి. చూడండి, అట్ లాస్ట్ ఫైనల్లీ రెడీ అయిపోయింది మన కీమా కర్రీ. చూడండి ఎంత రెడీష్గా బాగుందో. సో పిల్లలందరూ ఇష్టంగా తినే కీమా కర్రీ రెడీ.